హలో ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇక్కడ ఏంటంటే నేను రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. దానికి ఒక కప్పు మినపప్పు తీసుకున్నా, ఒక కప్పు రాగులు. ఈ రెండు కలిపి మంచిగా వాష్ చేసాను, ఎందుకంటే అది చాలా మురికి వస్తుంది రాగుల్లోంచి. అండ్ ప్యారలల్గా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. అవి 2 కప్స్ తీసుకున్నా కాబట్టి ఒక 3 కప్స్ తీసుకున్న ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వ అయితే చాలా బాగుంటుంది, అందుకే అది యూజ్ చేస్తాను నేను. ఇది మంచిగా కడగాలి, చాలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు, ఎందుకంటే రాగులో చాలా డస్ట్ వస్తూ ఉంటుంది. ఒక 7-8 టైమ్స్ కడిగాక ఇలా ట్రాన్స్పరెంట్గా అయింది. 7-8 అవర్స్ నానబెట్టాను, ఎందుకంటే రాగులు కాబట్టి. ఇవ్వండి, తర్వాత గ్రైండ్ చేసి ఇలా మెత్తగా మనకి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మొత్తం మనకి కావాల్సిన వెజల్లో వేసేసుకొని ఇడ్లీ రవ్వ కూడా సోక్ చేసేసి ఉంచాను ఒక 3-4 అవర్స్ ముందు. వాటర్ డ్రైన్ చేసేసి కొంచెం మిక్స్గా కలిపేయాలి మొత్తం. మన ఫెర్మెంట్ అయిపోద్ది ఒక 6 అవర్స్లో. ఆ తర్వాత ఇగో చూసి మంచిగా కలిపేసుకొని మనకి సరిపోయేంత అవసరమైనంత తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుంది అసలు, టేస్ట్ నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో చెప్పండి. నాకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.